హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ లైఫ్ డైరీస్. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి తమ్నేల్ అయితే చూసారు కదా, టాప్ 10 ఏఐ కోర్సెస్ అనమాట. సో ఈరోజు ప్రపంచం ఏఐ వల్ల అయితే మాట్లాడుతుంది. మీరు 2025లో ఏఐలో కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకోసం 2025కి ట్రెండింగ్ ఉన్న టాప్ 10 ఏఐ కోర్సెస్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏఐలో డిమాండ్ ఉన్న కోర్సెస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు, వాచ్ చేసే ముందు లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ అవి రావాలంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. వీడియో లైక్ చేయడం ద్వారా చాలా మందికి రికమెండ్ అయితే అవుతుంది. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్ అయితే డైలీ మీకు నా నుంచి ఒక వీడియో వస్తుంది. సో ఆ వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అయితే ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఏఐలో టాప్ ట్రెండింగ్గా ఉన్న కోర్సెస్లో ఫస్ట్ వచ్చేసి మిషన్ లెర్నింగ్ ఏఐకి బ్యాక్ బోన్ లాంటి కోర్స్ అనమాట. దీంట్లో పైథాన్ ఆర్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి మోడల్స్ బిల్డ్ చేయడం కాకుండా ప్రిడిక్షన్స్ చేసి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం వల్ల ఎంఎల్లో నేర్చుకోవచ్చు. ఇది ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే మీరు కోర్స్ ఏరా లేదా యుడేమి, ఈడిఎక్స్ దీంట్లో ఈ కోర్సెస్ అనేవి నేర్చుకోవచ్చు. ఇందులో జాబ్ రోల్స్ వచ్చేసి డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అనేవి జాబ్ రోల్స్ అయితే ఈ కోర్స్ ద్వారా మనము చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బిగినర్స్ అనమాట. ఏఐ బేసిక్స్ అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ బిగినర్ ఫ్రెండ్లీ కోర్స్ ఇది ఏఐ అప్లికేషన్స్, టూల్స్ అండ్ ఎథిక్స్ గురించి నేర్చుకుంటారు. ఇది గూగుల్ ఏఐ సింప్లీ లెర్న్లో అయితే ఈ కోర్స్ అనేది మీరు చూస్ చేసుకొని నేర్చుకోవచ్చు. ఇందులో ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా మీరు జాబ్ రోల్స్ అనేవి ఏఐ డెవలపర్, జూనియర్ ఏఐ అనాలిసిస్ట్ అయితే జాబ్ అనేది మీరు క్రాక్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్కి నేర్చుకోవడం ఇంపార్టెంట్. కంప్యూటర్ విజన్, స్పీచ్ రికగ్నైజేషన్ అండ్ ఎన్ఎల్పిలో యూజ్ అయితే అవుతుంది. ఇది మీరు ఆండ్రాయిడ్ ఎన్జిఎస్ లేదా డీప్ లెర్నింగ్ స్పెషలైజేషన్లో అయితే నేర్చుకోగలుగుతారు. దీంట్లో జాబ్ రోల్స్ వచ్చేసి డీప్ లెర్నింగ్ ఇంజనీరింగ్, ఏఐ రీసెర్చర్గా ఈ కోర్స్ ద్వారా మీరు ఈ జాబ్ రోల్స్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనమాట. మనం మాట్లాడిన భాషని మెషిన్స్కి అర్థం చేయడం ఎన్ఎల్పి కోర్స్ ద్వారా జరుగుతుంది. సో చాట్ బోట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ డిజైన్స్ చేయడంలో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఈ కోర్సేరా లేదా ఎన్ఎల్పి విత్ పైథాన్లో అయితే ఈ కోర్స్ అనేది లెర్న్ చేసుకోవచ్చు. దీంట్లో జాబ్ రోల్స్ వచ్చేసి ఎన్ఎల్పి ఇంజనీర్, ఏఐ కంటెంట్ స్పెషలిస్ట్లో జాబ్ రోల్ అనేది ఉంటుంది. ఫిఫ్త్ కోర్స్ వచ్చేసి కంప్యూటర్ విజన్ అనమాట. కంప్యూటర్ విజన్ ఏఐకి ఎక్కడ ఉన్న ఇమేజెస్, వీడియోస్ని అర్థం చేయడం, ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఆటోనామస్ వెహికల్స్ అండ్ మెడికల్స్ ఇమాజినింగ్లో ఇది విడుదలవుతుంది అనమాట. ఇది మీరు యుడాసిటీ, ఈడిఎస్ రెండిట్లో ఈ కోర్స్ అనేది లెర్న్ చేసుకోవచ్చు. దీంట్లో జాబ్ రోల్స్ వచ్చేసి కంప్యూటర్ విజన్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ డెవలపర్గా మీరు జాబ్ చేయొచ్చు. ఏఐ ఫర్ రోబోటిక్స్లో ఏఐని ఇంటిగ్రేట్ చేయడం ఈ కోర్స్లో నేర్చుకోవచ్చు. హ్యూమనాయిడ్ రోబోట్స్, డ్రోన్స్కి ఉపయోగపడుతుంది. సో యుడాసిటీ, ఎంఐటి ఓపెన్ కోర్స్ వేర్లో ఈ కోర్సెస్ అనేది లెర్న్ చేయొచ్చు. జాబ్ రోల్స్ వచ్చేసి రోబోటిక్స్ ఇంజనీర్, ఆటోమేషన్ ఎక్స్పర్ట్ అనమాట. ఏఐ ఫర్ హెల్త్ కేర్లో ఏఐ వల్ల డిసీజ్ డిటెక్షన్, పేషెంట్ మేనేజ్మెంట్ స్పీడ్గా జరుగుతుంది. మెడికల్ ప్రొఫెషనల్స్కి ఏఐ ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ చాలా హెల్ప్ చేస్తుంది. సో మీరు హార్వర్డ్ ఏఐ ఫర్ హెల్త్ కేర్లో ఈ కోర్స్ అనేది లెర్న్ చేయొచ్చు. ఇందులో జాబ్ రోల్స్ వచ్చేసి ఏఐ హెల్త్ కేర్ స్పెషలిస్ట్, డేటా అనాలిసిస్ట్. ఎయిత్ కోర్స్ వచ్చేసి ఏఐ అండ్ డేటా అనాలిటిక్స్. ఏఐ అండ్ డేటా అనాలిటిక్స్లో డేటాని ప్రాపర్గా అనలైజ్ చేసి బిజినెస్ డిసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేసి టూల్స్ అయితే నేర్చుకుంటారు. సో ఇది ఐబిఎం డేటా అనాలిటిక్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ లెర్న్ చేసుకోవచ్చు. జాబ్ రోల్ వచ్చేసి డేటా అనాలిటిక్స్ అండ్ ఏఐ కన్సల్టేషన్ అనమాట. ఏఐ ఫర్ బిజినెస్ 9th కోర్స్. బిజినెస్లో ఆటోమేషన్కి ఏఐని ఎలా వాడుకోవాలి, గ్రోత్ని ఎలా అచీవ్ చేయాలి నేర్పించే కోర్స్ అనమాట ఇది యుడాసిటీ, హార్వర్డ్ ఆన్లైన్లో అయితే మీరు నేర్చుకోవచ్చు. ఏఐ బిజినెస్ స్ట్రాటజిస్ట్ అండ్ ఆటోమేషన్ ఎక్స్పర్ట్తో జాబ్ రోల్స్ అయితే
మీకు ఉంటాయి ఈ కోర్స్ ద్వారా. ఏఐని సైబర్ సెక్యూరిటీలో ఏఐ హ్యాకింగ్ని ప్రివెంట్ చేయడానికి, థ్రెట్స్ అండ్ ఐడెంటిటీ చేయడానికి ఉపయోగించబడుతుంది. సో యుడెమీ స్టాన్ఫోర్డ్లో ఏఐ సెక్యూరిటీలో లర్న్ చేసుకోవచ్చు. ఇందులో జాబ్ రోల్స్ వచ్చేసి ఏఐ సెక్యూరిటీ అనాలిసిస్ట్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనమాట జాబ్ రోల్స్. సో ఇవి 2025లో చాలా డిమాండ్ ఉన్న ఏఐ ట్రెండింగ్ కోర్సెస్ అనమాట. మీరు ఏఐలో కెరియర్ ప్లాన్ చేస్తుంటే ఈ కోర్సెస్ మీకు జాబ్ గ్యారంటీ అండ్ గ్రోత్ ఇవ్వడం అయితే తప్పదు. సో ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకోండి. ఎందుకంటే ఏఐ రిలేటెడ్ అప్డేట్స్ కోసం డ్రీమ్ లైఫ్ డైరీస్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మంచి యూనిక్ టాపిక్స్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మన కోర్సెస్ కానీ, ఎర్నింగ్ టిప్స్, కెరియర్ గ్రోత్ గురించి అయితే నేను ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.